కెమెరా యాక్షన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాకాసి లైఫ్. ఏంటండి రాగా లైఫ్ అనుకుంటా రాకాసి లైఫ్ అంటుంది అని చూస్తున్నారా? టూకంతా లేచి ఇలా అరిచి గోల చేసి ఆడుకునే వాళ్ళని ఏమంటారు మీరే చెప్పండి. అందులోనూ సండే నైట్ టైం లేచిందంటే అసలు ఎంత యాక్టివ్గా ఉంటుందో, భయం వేస్తుంది పడుకుంటుందా లేదా అని చెప్పి. నేనైతే ఇంకా మార్నింగ్ తోటలోకి వచ్చేసాను. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ కోసుకొని వెళ్దామని చెప్పి. నాన్న చాలాసార్లు కొత్తిమీర వేశారు, ఈసారి అయితే చాలా బాగా వచ్చింది. చూసారు కదండి ఎంత ఫ్రెష్గా ఉందో, అసలు కోస్తుంటేనే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇంకా ముల్లంగి కూడా ఉన్నాయి, కానీ 4-5 డేస్ తర్వాత కోసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇక్కడ మందులు ఏం కొట్టం కాబట్టి ఆకులకి కొంచెం పురుగు వచ్చేసింది. లేదంటే ఈ ఆకులు కూడా తాలింపు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సండే వ్లాగ్ అనగానే నాన్ వెజ్ తెచ్చుకొని హ్యాపీగా చేసుకొని తినేసి రిలాక్స్ అయ్యి నెట్ఫ్లిక్స్లో ఒక మూవీ చూసి అలా ఉండదండి. ఇదైతే ఫుల్ డిఫరెంట్. మా సండేస్ అయితే ఫుల్ బిజీగా ఉంటాయి. పిల్లల్ని అయితే చాలా బాగా ఎంగేజ్ చేయగలిగాము. మేము కూడా కొన్ని కొత్తగా ఎక్స్ప్లోర్ చేయగలిగాము. ఫస్ట్ టైము నేను సత్య ఇద్దరు యోగా క్లాస్ చెప్పాము. అలా అన్నీ కూడా ఉన్నాయి. ఈ వ్లాగ్ అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇక్కడైతే ఆదిత్యకి వెచ్చగా లెమన్ హనీ వాటర్ ఇచ్చాను. అవి తాగుతూ నిత్యకు కూడా టేస్ట్ చేపిస్తూ ఉన్నాడు. డైలీ మార్నింగ్ లేవంగానే ఆదిత్య వెర్రి నువ్వుల నూనె ఒక స్పూన్ తాగుతున్నాడు. ఈరోజు అయితే క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. నెక్స్ట్ వ్లాగ్లో ఎప్పుడైనా చూపిస్తాను. పిల్లలకి పెద్దలకి కూడా వెర్రి నువ్వుల నూనె వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెమరీ పవర్ కానీ, ఆటిజం ఉన్న వాళ్ళే కాదు, లేని వాళ్ళు తాగడం వల్ల జ్ఞాపక శక్తి అలా అంతా కూడా చాలా బాగుంటుంది. సత్యాకైతే ప్లెయిన్గా ఉప్మా ఉంటే అస్సలు నచ్చదు, ఫుల్గా వెజిటేబుల్స్ వేయాలి. ఈరోజు అయితే వెజిటేబుల్స్ ఏమీ లేవు ఇంట్లో. అందుకనే మార్నింగ్ వెళ్ళి కొత్తిమీర, కరివేపాకు అవి కోసుకొని వచ్చాను. ఫుల్గా కొత్తిమీర, కరివేపాకు వేసి గ్రీన్ ఉప్మా అయితే రెడీ చేసేస్తూ ఉన్నాడు. ఆదిత్యకైతే ఇప్పుడు తినిపించేది లేదు, ఎందుకంటే స్విమ్మింగ్కి వెళ్తున్నాడు. అందుకని చెప్పి టిఫిన్ తింటే ఒక్కొక్కసారి వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకు ఓన్లీ వాటర్ తాగాడు. నిత్యకైతే కొంచెం మల్టీగ్రెయిన్ గంజి తాపించుకొని తీసుకొచ్చాము. నేను సత్య అయితే టిఫిన్ చేసేసాము. పిల్లలకి బైక్కి ఆ రిలేషన్షిప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందేమో. నిత్య అయితే ఎంతసేపు అయినా అలా తిరుగుతూనే ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది బైక్ రైడ్. స్విమ్మింగ్ అయితే ఆదిత్య బాగా ఎంజాయ్ చేస్తాడని తెలుసు, అందుకే తీసుకొచ్చాము. కానీ ఆదిత్య కంటే ఎక్కువ నిత్య అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా రియాక్ట్ అవుతుందని చెప్పి. కొట్రా నిత్యాకి ఇప్పుడు 1 year అండి. కానీ ఎంత బాగా ఆదిత్యాన్ని అబ్జర్వ్ చేస్తుందో మేమే చాలా షాక్ అయ్యాము. మనం ఇంట్లో కూర్చోబెట్టి ఎన్ని వేలు ఖర్చు పెట్టినా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేము. ఎందుకు ఈ విషయం స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, నాకు తెలిసి చాలామంది ప్రజెంట్ పిల్లల్ని బయట తీసుకురావాలంటే చాలా ఆలోచిస్తున్నారు. ఏడుస్తారు, మొండి చేస్తారు, బయట ఉంటే టైంకి ఫుడ్ పెట్టలేము, పొల్యూషన్ ఎక్కువ, పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేస్తారు, ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. కానీ మనము పిల్లల్ని ఎంత బయట తీసుకొస్తే వాళ్ళు బయట చూసి నేర్చుకునేది చాలా ఎక్కువ ఉంటుంది. బ్రెయిన్ డెవలప్మెంట్కి, అలానే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి అంతా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మేము నిత్యాన్ని బయట తీసుకొచ్చినప్పుడు కూడా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. చాలా సన్నగా ఉంది, ఫుడ్ తినట్లేదా, మీరు ఇంకా ఓపిక్గా పెట్టాలి, ఇంకా టైం తీసుకోవాలి, అవి పెట్టండి, సెర్లాక్ పెట్టండి, బిస్కెట్స్ పెట్టండి, ఇలా చాలా చెప్తూ ఉంటారు. కానీ మేమైతే అవంతా పట్టించుకోము. మేము ఫాలో అయ్యేదే ఫాలో అవుతూ ఉంటాము. కొంచెం టైం పడుతుంది, కానీ అన్నీ సెట్ అవుతాయి.
ఇంకా స్విమ్మింగ్ అయిపోగానే ప్రభావతి మేడం అని పద్మావతి యూనివర్సిటీలో లైబ్రేరియన్గా చాలా ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. ఆ మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళగానే సత్య ఆదిత్య ఇద్దరు తమాషాగా ఆడుతూ ఆడుతూ ఆదిత్య సడన్గా హర్ట్ అయ్యి ఏడుపు స్టార్ట్ చేశాడు. అంతా 10 మినిట్స్ మళ్ళీ తనే సెట్ అయిపోయి శంఖం పూలు ఉంటే కోసుకుంటూ ఉన్నాడు. మేడం వాళ్ళ ఇంట్లో చాలా చెట్లు ఉంటాయి. పార్కింగ్లో చాలా స్పేస్ ఉంది. అంతా కూడా చెట్లు నీట్గా పెట్టుకున్నారు. 4-5 పిల్లులు కూడా ఉన్నాయి. మేడం డైలీ వాటికి ఫుడ్ కూడా చేసి పెడతారు. నాకు ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా మేడం తెలుసు. నేను పౌడర్స్, టపర్వేర్, ఆమ్వే ఇలా చాలా బిజినెస్ చేస్తూ ఉంటాను. అన్నిటికీ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఏది కావాలన్నా నేను చాలామందికి ఇలా కుదిరినప్పుడు డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళి ఇస్తాను. ప్రాఫిట్, టైం వేస్ట్ ఇవంతా పెద్దగా ఆలోచించను. అంత పెద్ద ప్రొఫెసర్స్ ఎంత లైఫ్ చూసింటారు. వాళ్ళతో మనము మ్యాక్సిమం టైం స్పెండ్ చేయడమే గ్రేట్ అనిపిస్తుంది. ఇక్కడైతే మేడము ఇది శంఖం పూలు టీ పెట్టుకొచ్చారు. ప్రెగ్నెన్సీ లేడీస్ అలానే ఫీడింగ్ ఇచ్చే మదర్స్ శంఖం పూలు తాగకూడదంట. ఎందుకని రీజన్ నాకు కూడా తెలియదు. అందుకని నేనైతే తాగలేదు. కాసేపు అయితే నిత్యతో చాలా బాగా ఆడుకున్నారు మేడము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ అయితే నిర్మలక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్క గురించి చాలా చెప్పాలి. అన్నిటికంటే ఫస్ట్ అయితే పూజలు చాలా బాగా చేస్తారు. నెక్స్ట్ అయితే నాకు ఆడపడుచు కానీ ఆడపడుచు అది ఎందుకనేది నేను ముందు ముందు చెప్తాను. ఇక్కడైతే ఆదిత్య రాగానే గిటార్ వెతికి పట్టుకున్నాడు. నేను హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోయి క్లాసులు ప్రిపేర్ అవుతాం. మేము ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడేసి వెళ్దామని వచ్చాము. ఆదిత్య రాగానే బాహుబలి మూవీ కావాలని పెట్టించుకున్నాడు. మూవీ మొత్తం కూడా అయిపోయింది. అంటే లంచ్కి ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఇక్కడ ఇప్పుడే కాదండి, ఎప్పుడు వచ్చినా అంతే. హాఫ్ అన్ అవర్ 1 అవర్ అనుకుంటాము, కానీ 2-3 అవర్స్ ఈజీగా అయిపోతుంది. నైట్ 8కి అలా వచ్చామంటే కూడా 11 వరకు కూడా మాట్లాడుతూనే ఉంటాము. సత్యకి అక్కకి అంత సింక్ అవుతుంది. తిరుపతి సాంస్క్రిట్ యూనివర్సిటీలో అక్క జ్యోతిష్యం చెప్పడంలో డిగ్రీ చేశారు. జ్యోతిష్యం అంటే నార్మల్గా కాకుండా ప్రాక్టికల్గా అప్లై చేసి చెప్తూ ఉంటారు. సత్యకైతే చాలా ఇంట్రెస్ట్. వాళ్ళు ఇంకా 1 by 1 టాపిక్ మాట్లాడుకుంటూనే ఉంటారు. నాకు అంత డౌట్స్ రాదు, కానీ వాళ్ళిద్దరూ మాట్లాడేదైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను వింటూ ఉంటాను. పిల్లల గురించి అలా ఏదైనా చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది రాళ్ళ సట్టి అంటారు. ఇందులో పప్పు ఎనిపితే బాగుంటుంది, అందుకని అక్క అందులో చేస్తున్నారు. సత్య అయితే తన కంఫర్ట్ జోన్ ఉందనిపిస్తే ఎక్కడైనా చాలా హెల్ప్ చేస్తాడు. నేను కూడా చేస్తాను, బట్ కొంచెం తక్కువే. అదే కంఫర్ట్గా లేదంటే కామ్గా కూర్చోంటాడు. ఇంకా అక్కనైతే ఓన్ సిస్టర్ లాగా ఫీల్ అవుతాడు సత్య. అందుకే ఆడపడుచు కానీ ఆడపడుచు అన్నాను. వాళ్ళిద్దరికి బాగా మ్యాచ్ అవుతుంది. ఎక్కువ తిరువన్నామలై ట్రిప్స్, ఇట్లా కాళహస్తి టెంపుల్కి అట్లా వెళ్తూ ఉంటారు. నేను మిస్ అవుతూ ఉంటాను. పిల్లల్ని తీసుకొని ఒక్కొక్కసారి వెళ్ళడం కష్టమని. అప్పుడు అనిపిస్తుంది అక్క కొంచెం ఆడపడుచులాగా తయారైంది నాకు అని చెప్పి. నేను ఏదైనా సిల్లీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అక్కతో డిస్కస్ చేస్తూ ఉంటాను. సత్య పైన ఏదైనా చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నా కూడా అక్కతో చెప్తూ ఉంటాను. ఏదైనా మంచి సజెషన్స్ ఇస్తారు. అలానే ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ ఉంటే అవి కూడా చెప్తూ ఉంటారు. టెంపుల్కి వెళ్ళడము అలాంటివి ఫాలో అవుతూ ఉంటాము. ఇంకా ఈవినింగ్ అయితే అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే ఆదిత్య స్టార్ట్ చేశాడు, నాకు శంఖం పూలు వాటర్ కావాలి అని చెప్పేసి. ఇది చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తాగుతారు. మనము ఫ్లవర్స్ బాగా వాష్ చేసుకొని ఇలా బాయిల్ చేసుకోవడమే. టీ అయితే రెడీ అయిపోతుంది. నేను సత్య ఇద్దరు ఒకేసారి ఎంఏ కంప్లీట్ చేశాము యోగాలో. సింప్లిఫైడ్ కుండలిని యోగా అంటారు, స్కై సిస్టమ్ అనేసి. అది క్లాస్ చెప్దామని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాము, కానీ కుదరట్లేదు. ఈరోజు అయితే ఖచ్చితంగా చెప్పాలనేసి సత్య ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు ఏమేమి మాట్లాడాలి అని చెప్పి. ఇంకా టీ అయితే కొంచెం థిక్గా ఉన్నింది, అందుకని ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను. ఆదిత్య అయితే హాల్లో అన్నీ సర్దేసి చెత్త తోసేశాడు నీట్గా. నాకు ఆదిత్య అంటే ఒక పెద్ద మనిషి హెల్ప్గా ఉన్నట్లే. చాలా బాగా హెల్ప్ చేస్తాడు నిత్యాన్ని చూసుకోవడంలో కానీ ఇట్లా చిన్న చిన్న వర్క్స్ చేయడంలో అంతా కూడా. నిత్యకి ఫుడ్ తినిపించాలని నిర్మలక్క చాలా ట్రై చేసింది. మేడం అయితే తినలేదు. నేను ఇక్కడ బ్రౌన్ రైస్తో చేసిన ఉగ్గు 1/2 టీ స్పూన్, అలానే రాగి పిండి 1/2 టీ స్పూన్ కలిపి కాసేపు నానబెడుతున్నాను. పిల్లలకి ఫుడ్ చేసే ముందు కాసేపు ఇలా నానబెడితే సాఫ్ట్గా వస్తుంది, కొంచెం బాగా తింటారు. ఇక్కడైతే 1 గ్లాస్ వాటర్ పోసి ఇలా నానబెడుతున్నాను. నిత్యకి ఫుడ్ చేయడానికి ఈ కుండ ప్రకృతి వనంలో తెచ్చుకున్నాము. చాలా బాగుంది, చిన్నగా క్యూట్గా ఉంది. శంఖం పూల టీ అయితే ఇలా ఫిల్టర్ చేసేసాను. ఫ్లవర్లో ఉండే కలర్ అంతా కూడా అలా వాటర్లోకి వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే ఇలా బ్లూ కలరే ఉంటుంది. మనము లెమన్ పిండామంటే పర్పుల్ కలర్కి చేంజ్ అవుతుంది. ఆదిత్యకి అయితే ఈ పర్పుల్ కలర్ చాలా ఇష్టము. ఇందులోనే కొంచెం హనీ వేసి మిక్స్ చేసేసాను. ఇలా వేడిగా అయినా తాగొచ్చు. మనం చల్లారిన తర్వాత కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని అలా తాగినా కూడా చాలా బాగుంటుంది.
మనకు పేషెన్స్ అలానే ఇంట్రెస్ట్ టైము ఉండాలి కానీ కాక్టైల్స్ లాగా అలా కూడా రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బీబీక్యూలో అట్లంతా కలర్స్ కాక్టైల్స్ ఇస్తారు కదా, వాటిలో ఇది కూడా యూస్ చేస్తారు. మనం న్యాచురల్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆదిత్యకి ఇష్టమైన టాస్క్ చెట్లకు నీళ్లు పట్టడము. నీళ్లు పట్టేది తక్కువ, ఆడేది ఎక్కువ. డైలీ అయితే ఈవినింగ్ ఆర్చరీకి వెళ్ళిపోతాడు. సండే ఒకటే టైం ఉంటుంది. మా చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది, ఆశ అనేసి, సున్నిపిండి ఇంకా పౌడర్స్ కావాలని చెప్పి ఇంక తనకైతే పౌడర్స్ ఇచ్చేసి వచ్చి నిత్యకి స్నానం చేపించేసి రెడీ చేసేసాను. నెక్స్ట్ అయితే ఆదిత్య మళ్ళీ స్టార్ట్ చేశాడు. నాకు డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ నిన్న చేసిస్తానన్నావు, చేయలేదు అని చెప్పి, ఇంకా సరే జ్యూస్ చేసేసి తాగేసి యోగా క్లాస్కి వెళ్దామని చెప్పేసి జ్యూస్తో చక్కచక్క రెడీ చేస్తూ ఉన్నాను. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మనము డ్రాగన్ ఫ్రూట్, ఐస్ క్రీమ్ ఒక బాక్స్ వేసాను, అలానే పాలు ఒక కప్పు పోసాను, అన్నీ కూడా వేసి మిక్సీకి వేసేస్తే మనకి జ్యూస్ రెడీ అయిపోతుంది. ఆదిత్యకి నార్మల్ కప్లో తాగడం కంటే కూడా ఇలా డ్రాగన్ ఫ్రూట్తో కప్ చేసిస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకని చెప్పి ఇలా కట్ చేశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే, ఎప్పుడన్నా ట్రై చేయండి. ఇంకా సత్య అయితే తాగేసి ఇంకా నిత్యకైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. నిత్య ఫుడ్ అయితే చల్లారబెట్టి నిత్యకి తినిపించేసి మేము యోగా క్లాస్కి రెడీ అయిపోయాము. నిత్యాన్ని అయితే తీసుకెళ్ళట్లేదు, ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది ఇద్దరు క్లాస్ చెప్తా అంటే తను చూసుకోవడానికి అని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చేసి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఆంటీ అంకుల్ అయితే నిత్యాన్ని చాలా బాగా చూసుకుంటారు. ఒకవేళ ఏడ్చినా కూడా వీధిలోకి తీసుకొచ్చి ఆవులు కుక్కలు అంతా చూపిస్తూ టెంపుల్ దగ్గరకు తీసుకెళ్ళడము అలా చాలా బాగా చూసుకుంటారు. ఈరోజు అయితే మార్నింగ్ నుంచి సరిగ్గా పడుకోలేదు కాబట్టి బాగా పడుకునేసింది మేము వచ్చే వరకు కూడా. ఇలా సన్సెట్ అయితే అయిపోయింది. మేము ముగ్గురు బయలుదేరేసాము క్లాస్కి. క్లాస్ అయితే లీలామహల్ సెంటర్ దగ్గర, అక్కడికి రీచ్ అయిపోయాము. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము. సత్య అయితే స్టార్ట్ చేశాడంటే ఇంకా ఫ్లో అసలు ఆగదు. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అందరూ మాకంటే పెద్దవాళ్ళే, కానీ చాలా బాగా విన్నారు. సత్య కూడా చాలా బాగా చెప్పాడు. నేనైతే 25% చెప్పింటాను, సత్యాన్ని 75% చెప్పాడు. ఆదిత్య కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశాడు. తనకు వచ్చిన శ్లోకాస్ అవి కూడా కొన్ని చెప్తూ ఉన్నాడు. మేమైతే మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అవంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం వాళ్ళకి. నెక్స్ట్ అయితే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే రమ్మని చెప్పాము క్లాస్ చెప్తామని. మా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ప్రెగ్నెన్సీ గురించి, డెలివరీ గురించి. అలా క్లాసు 1 అవర్ అనుకున్నాము, ఆల్మోస్ట్ 1.5 అవర్ పైన అయిపోయింది. నైట్ అయితే ఇంటికి వచ్చేసరికి 8 అయిపోయింది. నిత్య పాపం బాగా నిద్రపోయింది. మార్నింగ్ నుంచి బిజీగా తిరుగుతూ ఉన్నాం కాబట్టి ఆదిత్య ఇప్పుడైతే వచ్చి హోంవర్క్ చేస్తూ ఉన్నాడు. మాకైతే ఈ క్లాస్ చెప్పడం వల్ల ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, చెప్పగలుగుతున్నాం బాగా మనము, ఇంకా సబ్జెక్ట్ కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి చెప్పాలి అని చెప్పి. ఇంకా ఫుడ్ అయితే ఈజీగా మ్యాగీ చేసేసుకుందామని వెజిటేబుల్స్ తెచ్చుకున్నాము, క్యారెట్ అవన్నీ కూడా వేసి. సత్య అయితే ఓపిక్గా చేస్తాడు ఏ టైం అయినా కూడా. ఆదిత్య అయితే ఎప్పుడో ఒకసారి చేస్తే కూడా మ్యాగీ ఇట్లాంటివి పెద్ద ఇంట్రెస్ట్ చూపించాడు. ఒక కప్పు తింటాడు. సత్య కూడా అంతే, ఒక కప్పు తింటాడు. నాకే కొంచెం ఎక్కువ ఇష్టము, నేనైతే కొంచెం బాగానే తింటాను. మ్యాగీ అయితే సూపర్ వచ్చింది. అనుకోకుండా మార్నింగ్ నుంచి అన్ని కుండలోనే కుదిరాయి. మార్నింగ్ ఉప్మా, లంచ్ కూడా అక్క కుండలో చేశారు. మళ్ళీ ఇప్పుడు సత్య అయితే మ్యాగీ కూడా కుండలో చేశాడు. ఆదిత్య అయితే డ్రెస్ మార్చమంటే డ్రెస్ మార్చలేదు, బ్రష్ చేస్తూ డాన్సులు వేస్తూ ఉన్నాడు. ఇంకా 10 o'clock అయింది. ఇంకా పడుకోమని చెప్తూ ఉన్నాను ఆదిత్యని. అప్పుడు నిత్య మేడం లేసి కూర్చుండింది. ఇంకా బాగా నిద్రపోయింది ఈవినింగ్ అంతా. ఇప్పుడైతే ఫుల్ యాక్టివ్గా ఉంది. ఆదిత్య కూడా ఇట్లా జిమ్నాస్టిక్స్ ఎక్కువైంది ఈ మధ్య. బయట ఎక్కడన్నా హోటల్స్కి అట్లా వెళ్తే కూడా బాగా పరిగెత్తు పడిపోవడము అట్లా ఎక్కువ చేస్తూ ఉన్నాడు. కానీ బెనిఫిట్ ఏంటంటే పడినా కూడా అంత ఎక్కువ ఏడవడు, కొంచెం పెయిన్కి అది తట్టుకుంటాడు. ఆదిత్య నిత్యాన్ని సపరేట్గా ఆడిపించుకోవాల్సిన అవసరం లేదు. వాడిపాటికి వాడు ఆడుకుంటా అన్నా కూడా ఈ పిల్ల బాగా చూసుకుంటూ ఉంటుంది. అందుకని ఇంకా నేను కిచెన్లోకి వచ్చాను. ఈ పెద్ద గ్లాసులో పెట్టినవన్నీ వాటర్ మళ్ళీ తాగుతాము. ఫిగ్, డ్రై అప్రికాట్, బ్లాక్ గ్రేప్స్. ఈ చిన్న కప్స్లో పెట్టినవి వాటర్ తీసేస్తాను. పిస్తా, గుమ్మడి గింజలు, బాదము, ఇంకా జొన్నలు అయితే నానబెట్టాను నెక్స్ట్ డేకి జొన్న పాలు చేసుకోవడానికని. ఈ జొన్న పాలతోనే నిత్యకి క్రీమ్ లాగా చేసి తినిపించేస్తాను. సత్య అయితే ఇంక స్నానం చేసి ఫ్రెష్గా పడుకునేశాడు. నిత్య, ఆదిత్య కూడా బాగా ఆడుకొని పడుకునేశారు. నేనైతే ఇంకా పాత్రలు కూడా కడగలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ హడావిడిగా చేసుకోవాలి. వీడియోలో మీకు ఏది నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి, ఎందుకంటే మీ రెస్పాన్స్ని బట్టి నాకు అర్థమవుతుంది నెక్స్ట్ వీడియోస్ ఎలా చేయాలి అని చెప్పి. నిత్య అయితే అందరికంటే ముందే నిద్ర లేసేసింది. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.